కాపులకు బీసీ రిజర్వేషన్లు తదితర సమస్యలపై స్పష్టమైన హామీ ఇచ్చిన పార్టీకే వచ్చే ఎన్నికల్లో కాపుల మద్దతు ఉంటుందని ఈ నెల 28వ తేదీన విశాఖపట్నంలో జరిగే జేఏసీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు ప్రకటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం కాపు కళ్యాణ మండపంలో కాపు జేఏసీ రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో వివిధ జిల్లాల కాపు నాయకులు పాల్గొని చర్చించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాపు జేఏసీ ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదని, కాపు తెలగ బలిజ ఒంటరి కులాల సంక్షేమమే జేఏసీ లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో ముద్రగడ పద్మనాభం సారథ్యంలో ఉద్యమం చేసి సాధించుకున్న ఫలాలు నేడు కాపు కులాలకు అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో 2000 కోట్ల కేటాయింపు 5% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదన్నారు. కాపులకు బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది కానీ పార్లమెంటు సాక్షిగా కేంద్రం చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు. జిల్లాల పునర్విభజనలో జిల్లాలకు కాపు నేతల పేరు ఒకటి కూడా పెట్టకుండా తీవ్ర నిర్లక్ష్యం చూపించారన్నారు. దీనిపై వైసీపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం రాకముందు కాపుల అనుభవించిన బీసీ రిజర్వేషన్లు నేడు అందకపోవడంపై కాపు సామాజిక వర్గం తీవ్ర ఆవేదనలో ఉందని, దీనిపై అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించి ఎన్నికల మేనిఫెస్టోల్లో ఆ మేరకు హామీ ఇస్తేనే కాపుల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి పార్టీ కాపులకు 60 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ఈ నెల 28వ తేదీన జరిగే జేఏసీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. 2000 కోట్లు ఇస్తా ఉన్నారు. ఆ 2 కోట్ల విషయంలో ఈ రోజుకి తగ్గ ఫలితాలు రాలేదు. అదే కాకుండా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ లో 5% అది పోగొట్టుకున్నాం. మరి మనవాళ్ళందరం కూడా ఒక మాట మీద ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు దయచేసి ఈ జేఏసీలో మొదటి పనిచేస్తూ ఉన్నారు. మనం రాజకీయ పరమైన అంశాలు మనకొచ్చే పదవుల గురించి ఎక్కువ దృష్టి పెట్టద్దు. కులాన్ని న్యాయం చేయలేం కాబట్టి మనం ఏదో పార్టీలో ఉండండి కులానికి గట్టిగా మీ పరిధిలో మీరు చేయగలిగింది అందరూ గట్టిగా చేయండి. మనం ప్రయత్నం చేస్తుంటే ఈ రోజు రేపు ఏదో రూపంలో ఈ జాతికి మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి అందరం కలిసి పనిచేద్దాం. ఈ విషయంలో మా వంతుగా మేము దాదాపు టీడీపీ చేసి అన్ని ప్రాంతాల్లో మంచి వ్యవస్థలు ఉన్నాయి. కానీ సంఘాలు కమిటీ వేయాల ఎందుకు ఎన్ని సంఘాలు ఉన్నాయని కులానికి అంటున్నాం రకతాలకి. అందుకని నేను సంఘాలు వేసి పిచ్చిగా అయితే రాశాను. నువ్వు సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ అయింది అందరం కలిసి పనిచేస్తున్నాం. అన్ని ప్రాంతాలు అందరూ కలిసి పనిచేస్తున్నాం. ఒక్క మాట మాత్రం చేస్తా, ఏమనుకోవద్దు. ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ, సర్పంచులు 70 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం. మీ గోదావరి జిల్లా ఎక్కువ ఈ రోజున రావులపాలెం వేదికగా కాపు, తెలగ, బలిజి, ఒంటరి కులాల రాష్ట్ర స్థాయి జేఏసీ నాయకులతోటి ముఖ్య నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల సమస్యల మీద మరి కూలంకషంగా చర్చడం జరిగింది. ఒకటి మీకు ఫస్ట్ తెలియదలుచుకున్నాం, ఈ జేఏసీ ఏ పార్టీకి అనుకూలం కాదు, అలాగని ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. కాపు కులాల సంక్షేమం కోసం పాటుపడేదే ఈ జేఏసీ. అలాగని ఏ ఇతర కులాల్ని నిందించదు. ప్రతి కులాన్ని గౌరవించాలి, సమాజంలో భాగం, అందరినీ అభిమానించాలి, ప్రేమించాలి. అందరి అభ్యున్నతి కోసమే పోరాడేదే కాపు జేఏసీ. సో కాపుల యొక్క సంక్షేమం కోసం ప్రధాన ఎజెండాగా మరి ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి, గత ఉద్యమంలో పద్మనాభం గారి సారథ్యంలో ఉద్యమ ఫలితంగా మేము కొన్ని సాధించడం జరిగింది. ఆ సాధన ఫలితాలు ఈ రోజున మాకు అందకుండా పోతా ఉన్నాయి. అది ఒకటి, బడ్జెట్లో ఆ రోజున 1000 కోట్లు అంటే 2000 కోట్లు ఇస్తా ఉన్నారు. ఆ 2 కోట్ల విషయంలో ఈ రోజుకి తగ్గ ఫలితాలు రాలేదు. అదే కాకుండా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ లో 5% అది పోగొట్టుకున్నాం. మరి ఆ రిజర్వేషన్ ఫలితాలు కూడా మాకు అందలేదన్న విషయాన్ని ప్రధాన వక్తలందరూ చెప్పారు.
అదే రకంగా కాపు భవనాలు, కాపులకు విదేశీ విద్య, కాపుల యొక్క రుణాలు, వీటన్నిటి మీద కూడా మరి ఏ రకమైనటువంటి చర్యలు లేకుండా పోయినాయి అనేది ఉద్యమంలో ఆ రోజు ఇవన్నీ కూడా పోరాడి సాధించుకున్నాం. అట్లాగే బీసీ రిజర్వేషన్ దాని మీద కూడా తీర్మానం చేసి సెంట్రల్ పంపించడం జరిగింది. అది కేంద్రం కూడా ఇటీవల కాల పార్లమెంట్లో కూడా బీసీ రిజర్వేషన్ స్టేట్ పరిధిలోనే ఉంది, అది మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. దాని విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయం చేసుకోలేకపోవడం మేమందరూ బాధపడతా ఉన్నాం. మరి ఈ యొక్క కాపుకుల సంక్షేమ సమస్యలన్నీ కూడా మరి ఈ ప్రభుత్వంలో మేము చాలా అలక్ష్యం గురయ్యాను అనేది కాపు చేసి భావిస్తా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని తగు దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. మీరు ఇటీవల కాలంలో రాష్ట్రంలో అనేక జిల్లాలకు చాలా మంది పేర్లు పెట్టారు, అది తప్పు కాదు. కానీ మా యొక్క కాపు జేఏసీలో కాపుల కులంలో మరి అనేక మంది పెద్దలు ఉన్నారు. ఉదాహరణకి పల్నాడు, మరి ఆ పల్నాడులో కన్నెగంటి హనుమంత్ గారు, వారు స్వాతంత్రోద్యమంలో ఉరికంబాలకు ఎక్కి అసూలు బాశారు, వారి పేరు కానీ, కూర్మా వెంకటరెడ్డి నాయుడు గారి పేరు కానీ, మంచి జనరంజక పాలన చేసినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు కానీ, మరి అదే రకంగా కాపు కులంలో అందరూ యువత ఆదర్శంగా తీసుకున్నటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా వారి గారు కానీ, పెరియార్ రామస్వామి గారు కానీ, ఇట్లాంటి వారి పేర్లు ఏ ఒక్క జిల్లాకి కూడా పెట్టకుండా చేయడం అనేది మరి కాపు జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ విషయంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా మరి మేము కూడా కాపుల యొక్క సమస్యల మీద ఇప్పుడున్న ప్రధాన పార్టీలన్నీ స్పందించాలి. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో 100 సంవత్సరాలు ఉన్నటువంటి కాపు ఉద్యమం ఈ రోజుకి కూడా ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. ఇవాళ దేశంలో ప్రజాస్వామ్య పాలనలో ఇవాళ అయోధ్య సమస్య కానీ, లేకపోతే కాశ్మీర్ సమస్య కానీ, అట్లాగే ఎన్నో జటిలమైన సమస్యలు కూడా పరిష్కారం అవుతున్నా కూడా ఈ సమాజంలో ఒక భాగంగా ఉండి సామాజిక వివక్షకి గురవుతున్నటువంటి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు ప్రధాన డిమాండ్. ఒకప్పుడు బీసీ రిజర్వేషన్ అనుభవించినటువంటి ఈ కులం ఇప్పుడున్న స్వాతంత్రం వచ్చిన తర్వాత రిజర్వేషన్లు పోగొట్టుకున్నా అన్న బాధ మాత్రం ఈ వర్గంలో ఉంది. దీన్ని సరిదిద్దవలసినటువంటి బాధ్యత ఆయా రాజకీయ పార్టీల మీద ఉంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుందా, లేకపోతే భవిష్యత్తులో ఉన్న పార్టీలు, భవిష్యత్తులో వచ్చేటటువంటి ఏదైతే పార్టీలు ఉన్నాయో వారు చేస్తారా అనేది వారి యొక్క మేనిఫెస్టోలు కానీ వారు చేసే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి రాజకీయ పార్టీలు ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల సమస్యల మీద తక్షణం స్పందించాలి. మేము కూడా వైజాగ్ వేదికగా రేపు ఈ నెల 28వ తారీఖున మా మిత్రులు జేఏసీ నాయకులు, కాపు సంఘ అధ్యక్షులు రాజీవ్ గారి సారథ్యంలో కూడా విశాఖపట్నంలో కూడా రాష్ట్ర కాపు జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం త్వరలో నిర్వహించబోతా ఉన్నాం. మరియు రాయలసీమలో కూడా బలిజ సోదరులందరూ కూడా ఎంతో వెనుకబాటుదలకు గురవుతా ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా ఇదే వేదిక, రాష్ట్ర జేఏసీ వేదిక కూడా అక్కడ రాయలసీమ జిల్లాలో కూడా బలిజులు, కాపు, తెలగ, ఒంటరి కులాల యొక్క సమస్యలు కూడా అక్కడ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అట్లాగే భీమవరంలో కానీ అనేక వేదికల ద్వారా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. ఎప్పటికైనా, ఎందుకంటే సమయం ముంచుకొస్తా ఉంది, తక్కువ సమయం ఉంది, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కాపు సమస్యల మీద స్పందించాలి. జనాభా ప్రాతిపదికగా సీట్లు కేటాయించాలి. కాపులకి మరి పోరాడి సాధించుకున్నటువంటి ఫలితాల్ని అందజేయాలి. ఈ యొక్క ప్రధానమైన డిమాండ్ల మీద కాపు చేసి ఉద్యమిస్తా ఉందని చెప్పేసి ఈ సభంగా తెలియజేస్తూ, ఒకవేళ మీరు స్పందించకపోతే భవిష్యత్తులో ఓటనే ఆయుధం ద్వారా ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు తగు నిర్ణయం తీసుకుని ఆయా రాజకీయ పార్టీలకి ఆయా రాజకీయ పార్టీలకి మరి బుద్ధి చెప్పేటటువంటి సమయం ఆసనం అవుతుందని చెప్పేసి సభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ ఆయా రాజకీయ పార్టీలు గుర్తెరిగి ఈ సమస్యల మీద స్పందించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం.